ఆయన పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడో నాకు గుర్తు వాళ్ళ అమ్మని ఏమన్నారో నాకు తెలియదు, కానీ ఒక 3-4 రోజులు శోకాలు పెట్టి ఆయన పెట్టిండేది అవన్నీ అందరికి గుర్తే ఉండే ఉంటాయి. మరి ఈరోజు ఆయనకు పత్రికా స్వేచ్ఛ ఇవన్నీ ఎట్లా గుర్తొచ్చినాయో అర్థం కాలే. పోనీ ఇది పత్రికా స్వేచ్ఛ అంటాడో అది తెలియట్లా, ఎట్లా స్వేచ్ఛ అంటాడో. ఇలాంటి క్రూడ్ కామెంటు రాధాకృష్ణ ఆయనకే ఇదేదో రేపు దీనివల్ల ఇదవుతుందని పేపర్లో ప్రింట్ కాకుండా చూసుకున్న కామెంటు. మరి సిగ్గు లేకుండా ఎట్లా దాన్ని ఇది సపోర్ట్ చేస్తారు, ఏ రకంగా అర్థం చేస్తారో అర్థం కావట్లా. దాడి అంటే ఎట్లుంటుందంటే, మాకు సంబంధం లేని ఒక న్యూట్రల్ అతను సాక్షి ఛానల్లో డిస్కస్ చేస్తా మాట్లాడిన దానికి సాక్షి మీద ఆఫీసుల మీద పడినారు కదా, అది దాడి. ఒక ఆఫీస్ దగ్గర తగలబెట్టినట్టున్నారు ఎక్కడో ఒక చోట. ఏలూరు సాక్షి ఆఫీస్, ఏలూరు సాక్షి ఆఫీస్ తగలబెట్టారు. మిగిలిన చోట్ల ఇక్కడ ఆటో నగర్ నాకు అన్ని వీడియోలు చూస్తే భయమేస్తుంటాయి. ఆ లేడీస్ వాళ్ళు వచ్చి గేట్లతో తోసేసి పగలగొట్టి బోర్డులన్నీ కిందేసి తొక్కి, అది దాడి. మరి నాకు అర్థం కావట్లేదు. అదేమో ప్రజాస్వామ్య పరిరక్షణ, ఇదేమో పత్రికా స్వేచ్ఛ పరిరక్షణ. ఇక్కడ ఇదంట ఈరోజు వీలు చేసేది. ఇది దాల్దని మళ్ళీ ఆయన హితవు మరుసటి రోజు పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, ఎవరో చెప్పినట్టున్నాడు ఆయన, మరీ మనం ఎక్కువ పోయినట్టున్నాం అంటే ప్రజాస్వామ్యంలో ఖండించవచ్చు, నిరసన తెలియజేయవచ్చు కాబట్టి, కానీ అది పీస్ఫుల్గా ఉండాలా అన్నాడు. మరి పీస్ఫుల్ అంటే ఏ రకంగా పీస్ఫుల్గా ఉంటుందో నాకు తెలియట్లా. అది కూడా ఆయనే చెప్తే బాగుంటుంది. అంటే ఒకవేళ మహా అంటే మాట్లాడకుండా మూతి గుడ్డ కట్టుకొని నిలబడాలి ఎక్కడో చోట. మాట్లాడకపోతే ఎటు తెలుస్తుంది ప్రపంచానికి ఎందుకు వచ్చినారో. అదే అక్కడ చేసింది, అంతకుమించి ఏం చేయలే. అయినా సరే అడ్డంగా మాట్లాడారు. ఒక్కటే ధైర్యం ఏదంటే వాళ్ళ ప్రాపగాండా వేషన్. వాళ్ళు ఏదంటే అది కొట్టాలంటే కొట్టాలి, దడ రోజంతా కొడతారు. ఇప్పుడు 3 రోజుల నుంచి అదే అంటున్నారు. 3 రోజుల నుంచి వరుస పెట్టి మామూలు కొడుతున్నారా? అసందర్భమైనవి, సంబంధం లేనివి ఉన్నటువంటి సైకో అంటారు. జోకర్ అనేది మీరు అన్నట్టు ఆమె జోకర్ అంటారు, సైకో. ఇంకా ఏమేం పేర్లు, విధ్వంసకారుడు, రాక్షసుడు, దయ్యం, పీడ. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తాయా, చంద్రబాబు నాయుడు గారికి వర్తిస్తాయా? వాస్తవమేమో చంద్రబాబు నాయుడు గారికి మోసపోసినట్టు పైనుంచి కింది వరకు కరెక్ట్ దిగుతాయి ఇవన్నీ. అవునా కాదా? ఎందుకు అవునా కాదా? మిగిలినవన్నీ పక్కకు తోసేసిన ఒక్క రాజధాని పేరుతో ఆయన చేస్తున్న అవినీతి యజ్ఞమనండి, రాష్ట్రాన్ని ముంచే యజ్ఞమనండి, రాష్ట్రాన్ని ఇంకా 100 ఏళ్ళైనా కోలుకోలేనంత చావు దెబ్బ కొట్టడం అనండి, అది నిజమా కాదా? పక్క ఆల్రెడీ నువ్వే 45,000 58,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినా అంటున్నావు. నువ్వే 2 లక్షల కోట్లు లేనిది పూర్తి కాదంటున్నావు. నువ్వే 50,000 ఎకరాలు ఏం సరిపోతుంది, ఇంకొక 50,000 ఎకరాలని వాళ్ళ మీద పడి ఇప్పుడు లాక్కోవాలని చూస్తున్నావు. ఒకప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అన్న దీన్ని ఈరోజు మున్సిపాలిటీ ఇది రాకపోతే అంటున్నావు. ఈరోజు ఎక్కడో చూశాను నేను, ఒక్కొక్కటి 2,000 ఎకరాలు, 5,000 ఎకరాలు, స్పోర్ట్స్ ఒకటి, కల్చరల్ ఒకటి, ఎయిర్పోర్ట్, ఇది రైల్వే స్టేషన్ 1,500 ఎకరాలు. ఊరికి పిల్లలు కదా పేపర్ మీద గీస్తారు కదా, పెద్ద పెద్ద గీతలు గీసి, ఇదిగో ఇది ఇక్కడ ఇది అనుకుంటే ఎట్లుంటుందో అట్లా గీస్తారు. గీసి దీనికోసం వరల్డ్ బ్యాంకు, ఏడీబీ అన్ని దగ్గర నుంచి 1,000 కోట్ల లోన్ లాగుతాడు. అది తెచ్చేసి టెండర్లు పిలుస్తున్నాడు. దేనికి పిలుస్తున్నాడో తెలియట్లా. ఆ రేట్లు ఒక్కొక్కటి రూపాయి 100 రూపాయలు పెట్టి రేట్లు పెట్టి పిలుస్తున్నాడు. అది కూడా ట్రాన్స్పరెన్సీ లేదు. ఇవి కాక చిన్నవి అయితే ఆశ్చర్యం వస్తుంది మీకు. నిన్న అదే మీరు మీడియా వాళ్ళు మీరు చూసింటారు, ఆ కరకట్ట మీద 10 అడుగులకు ఒకటి ఆల్రెడీ పోల్స్ ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మధ్యలో 5 అడుగులకు ఇంకోటి పెట్టారు కొత్తవి. ఏమంటే ఇవి స్ట్రైట్ ఉన్నవి, ముందున్నవి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవి, ఈయన కొంచెం ఇట్లా వంచినారు వరుసగా. అందులో కొన్ని వెలగట్ల కొన్ని వెలుగుతాయి. దానికి 5 కోట్లు 5.5 కోట్లు కాంట్రాక్ట్. ఇది కాకపోతుంటే మీడియన్ మీద చెట్లకు మీకు కనపడుతుంటుంది పెద్ద పెద్ద రోడ్లు. డస్ట్ కొట్టడానికి మళ్ళీ ఏదో స్పీడ్ ఇవి పెట్టేసి జట్లు పెట్టి కొడుతున్నారు. ఖచ్చితంగా అదొక కాంట్రాక్టు. ఇంకా నేమ్ ఎనీథింగ్ మళ్ళీ ఆ కంప చెట్లు అవి ఖచ్చితంగా ఎంత తొందరగా విరిగితే అంత తొందరగా మళ్ళీ కాంట్రాక్టు. 30 కోట్లు ఎంతో కొడుతున్నారు. 10 కోట్లు 20 కోట్లు పోతుంటాయి. అవి లెక్క కూడా పెడతాడు. ఇదే ఏదో గడార్లు గాలికి పోతుంటే ఏకులు మాగుతుంది. ఈ చిన్న చిన్న ఎవడు పడుచుకుంటాడు. పెద్ద పెద్ద వాటికే లెక్క తేలకుంటే అడుగు
14,000 రూపాయలు ఇచ్చి చేసిన దానికే లెక్క ఎవరు చెప్పట్లే, మీకేం చెప్పేది అంటున్నారు. ఇంక ఈ చిన్నవి ఎవరు పట్టుకుంటాడు? ఇవన్నీ నామినేషన్ బేసిస్ చిన్న నోటీసులు ఎక్కడో వస్తుంటాయి, చిన్న పత్రికల్లో అక్కడ ఎక్కడ కొట్టేసుకుంటున్నారు. సిఆర్డీఏ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో తెచ్చిపెట్టాను. ఇప్పుడు వచ్చిందో లేదో మీరే చెక్ చేయాలి మీడియా వాళ్ళు. 3-4 రోజుల్లో కరెంట్ లేదు, నీళ్లు లేవన్నారు. పోయి ఎవరన్నా చూస్తే మీకే తెలుస్తాయి. అంటే గొంగట్లో కూర్చొని ఏడ వెతుకుతారులేని అందరూ వదిలేసినట్టున్నారు. పోయి అక్కడ పోయి చూడాలని ఎవరు రానివ్వరు అనుకుంటాను నేను కూడా. ఎవరైనా కెమెరా ఎత్తుకొని పోయినా కూడా వెంటబడి కొడతారు. రాజధానికి వ్యతిరేకంగా వచ్చినా కొడతారు అంతే. సో ఇది అక్కడ జరుగుతుంది. నేను ఇంతకుముందు ఉన్న దాంట్లో వాళ్ళది ఎంత 3 రోజులుగా ఈ కృత్రిమంగా సడన్గా దీన్ని పైకి తీసుకురావడం కూడా అది ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రపోజ్ చేశారో అది జనంలోకి బాగా పోయింది, తట్టుకోలేక చేస్తున్నారనేది తెలుస్తుంది. ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మరణం అని దీని గురించి రైజ్ చేశాడు, అది దాని గురించి ఇప్పుడు డిస్కషన్ ఎందుకు వస్తుంది? ఒకవేళ అనుమానాలు ఏమైనా ఉంటే ఎవరి మీద ఉన్నాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాశారు, అప్పుడున్న సెంట్రల్లో ఉన్న కాంగ్రెస్కు రాశారు. అక్కడ ఉన్న దానికి సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్న వాటి నుంచి క్వశ్చన్ చేస్తూ అప్పుడే రాశారు. బ్లాక్ బాక్స్ ఎట్లా ఒకటి తెప్పించండి అని అడిగారు. దీని మీద అనుమానాలు ఉన్నాయని అడిగారు, ఆయనే అడిగారు. ఒకటి. సెకండ్, వీళ్ళకి ఎప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఈ ఒక వీళ్ళు క్రియేట్ చేసిన ఒక రూపం జగన్మోహన్ రెడ్డి గారి రూపం మీద తయారు చేసి పెట్టుకున్నదాన్ని దాన్ని పెట్టుకొని అదేదో చేతబడిలో బొమ్మకు కదా గుచ్చినట్టు గుచ్చుతా అంటారు. ఇంకా వాళ్ళకి తెలిసిన ఈ శాపాలు ఏవైతే ఉన్నాయో, వివేకానంద రెడ్డి గారి మర్డరు, రాజశేఖర రెడ్డి గారి మరణం, ఇది అప్పుడప్పుడు పైకి తెస్తా అంటారు. ఇంకా ఇదిగాక ఏదైనా ఇట్లాంటివి ఉన్నాయంటే వాటికి సంబంధించి ఇవే కేవలం వాళ్ళే ఒక ఫిక్టీషియస్ క్యారెక్టర్ ఏది క్రియేట్ చేశారో దీన్ని బయటకు తీసుకురావడం, అదే చూపించడం, కొట్టడం. సో నిన్న అతను మాట్లాడిన దాని కామెంట్ చేయడం కూడా అనవసరం. వాళ్ళు ఎవరో మా జిల్లా వాళ్ళు అక్కడ పార్టీ వాళ్ళే అన్నారు, మీ అన్న సంగతి నువ్వు ఉన్నావంట ముందు చూసుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అతను ఈ డజంట్ డిజర్వ్ అది అనడానికి కూడా, దాన్ని మేము అనడం కూడా అనవసరం. ఆ స్థాయికి పోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారి దీనికి సంబంధించి నిజంగా నీకు ఏదైనా ఒక ఇష్యూ ఉంటే, ఆ డెత్ మీద నీకు అంత ఎక్కడలేని కంపాషన్, ప్రేమ ఉంటే ఆ రోజు నుంచి దాని మీద పోయి ఉండాలి. ఆయన్నే దాన్ని ఏమంటాం, దీని కింద కేసు ఆయన మీద కూడా, చనిపోయిన ఆయన మీద కూడా కేసు పెట్టినా ఈ పార్టీ టీడీపీ కాంగ్రెస్ కలిసి ఆ రోజు కలిసి పెట్టాయి. వాళ్ళు ఈరోజు ఉన్నట్టుండలేండి దాన్ని బయటకు తీస్తారు, షణ్బొమ్మ మీద ప్రేమ చూపిస్తారు. ఆమెకు తెలియదు వీళ్ళేదో నిజంగా ఇది అనుకుంటుంది, కానీ ఆమె వాడుకుంటున్నారని ఆమెకు తెలుసో తెలియదు కానీ తెలిసి కూడా ఆమె ఆ స్టేజ్కి వచ్చిందేమో. ముందు అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయంగా అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది, వేరే ఉన్నట్లేదు. కానీ బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళకైతే ఎలాంటిది లేదు. ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిడితేనే వాళ్ళు నెత్తిన పెట్టుకుంటారు, ఆ పేపర్లో వేస్తారు. చంద్రబాబు నాయుడు తిడితే మళ్ళీ వేరు, అది ఆమెకు తెలుసు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. సో ఎక్కడ ఏ అవసరమైనా నేను ఇంతకుముందు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం ఎట్లా, లేదా ఆయన చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళని ఏ రకంగా కొట్టాలా, ఆ కొట్టడం ద్వారా ఇష్యూ నుంచి డైవర్ట్ చేయాలా. ఇప్పుడు ఇష్యూ ఏంది, చర్చ దీని మీద జరుగుతుంది. అమరావతి వద్దు, మావిగానైతే బెస్ట్, దీని మీద పోతే కనుక ఖర్చు తక్కువ అనేది జరుగుతుంది, అది ఎక్కువ పోకూడదు. ఇది కాకపోయినా స్కీముల గురించో, ఇంకో దాని గురించో, అప్పులు పెరిగే దాని గురించో ఏ క్వశ్చన్ రైజ్ కావాలన్నా ఏదో డైవర్షన్ ఉండాలి. సో ఇప్పటికైతే ప్రజెంట్ దీని మీద డైవర్ట్ చేయాలి కాబట్టి స్ట్రాంగ్గా ఇట్లాంటి తీసి కొట్టేస్తే ఇమ్మీడియట్గా మేమేదో వెనక్కు తగ్గుతామని. బట్ దీంట్లో కనపడుతున్నది అంటే వీళ్ళు భయపడుతున్నారు. రాజధాని విషయంలో జనం థింకింగ్లో, ప్రజల ఆలోచనలో చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా రాష్ట్రాన్ని ముంచుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణాత్మకమైన సొల్యూషన్ చెప్పారు, అదే ఆచరణలోకి తీసుకురాస్తే మంచిది అనే దాని వైపు మొగ్గు చూపుతున్నారు అనే విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో, బయటపడుతుందో, ఆ ఉలికిపాటు, ఆ బెదురుపాటు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనుకోలో కనిపిస్తున్నాయి.